భద్రం नो अपि वातयमनः। ఓం శాంతి శాంతి శాంతి. సో మనం చాందోగ్యంలో హృదయ సుషుల ఉపాసన, బ్రహ్మోపాసన, హృదయ సుషుల ఉపాసన చూస్తున్నాం. ఈ హృదయానికి 5 మార్గాలని, 5 మార్గాలు, 5 ద్వారాలు, 5 ఛిద్రాలు. హృదయము పరమాత్మ స్థానము, అపరమాత్మ స్థానాన్ని ఇక్కడ స్వర్గమని, స్వస్వరూపము, ఆత్మ యొక్క యథార్థ స్వరూపమని ఆ విధంగా ఇక్కడ ఉపాసిస్తున్నాం. అందులో ఈ 5 ద్వారాలు ప్రాణ, వ్యాన, అపాన, సమాన ఉదానాలుగా 5 ద్వారాల్లో ద్వారపాలకులు. సో మొదటి ద్వారంలో తూర్పు దిశలో ఉన్నటువంటి ఛిద్రము, దానికి ఆ ద్వారము, ఆ ద్వారమే ప్రాణమని, ఆ ద్వారపాలకుడు ప్రాణమని, ప్రాణమే చక్షువని, ఆదిత్యుడని. సో ప్రాణము, చక్షువు, ఆదిత్యుడు, ఈ విధంగా ఒక ద్వారపాలకుడు. ఈ ద్వారపాలకుని, ప్రాణాన్ని, చక్షువుని, ఆదిత్యుణ్ణి తేజస్సుగాను, అన్నంగాను ఉపాసించాలి. అదేవిధంగా వ్యానం, శ్రోత్రం, చంద్రమా అని 2వ ద్వారం. ఈ ద్వారాన్ని, ఈ చంద్రుణ్ణి ఇక్కడ వ్యానాఖ్య ప్రాణాన్ని, శ్రోత్రేంద్రియంతో సంబంధం కలిగినటువంటి వ్యానాఖ్య ప్రాణాన్ని చంద్రుడుగా భావిస్తూ, చంద్రుడి యందు శ్రీ యశస్సు, శ్రీ ఐశ్వర్యము, యశస్సు కీర్తి, ఈ రెండింటినీ ఉపాసించాలని. అదేవిధంగా అపాన వాక్ అగ్ని, అపాన వాయువు, అపాన వాయువే వాగేంద్రియము, తత్ర అక్కడే అగ్ని, ఈ దేవత. వీళ్ళని ఇక్కడ అగ్ని, ఈ ద్వారాన్ని, ఈ అగ్నిని, ఈ ద్వారపాలకుని తేజస్సు అని, అన్నం అని, రైట్, తేజస్సు, అన్నం అని ఉపాసించాలి. అదేవిధంగా సమానము మనస్సు, పర్జన్యుడు, మనస్సు పర్జన్యుడు దిక్కుల నుంచే, మనస్సు నుంచి పర్జన్యుడు, దిక్కులు ఉత్పన్నమయ్యాయని. మనస్సు పర్జన్యుడు సమానమే, మనస్సు, ఆ మనస్సే పర్జన్యుడు అని, ఆ పర్జన్యుని యందు కీర్తి, లావణ్యం అనే గుణాలతో ఉపాసించాలని. అదేవిధంగా ఉదానమే వాయువు, వాయువే ఆకాశము అని, ఈ స్వరూపాన్ని ఓజస్సు అని, విష్ఠి అని ఉపాసించాలి. అనే విధంగా ఈ 5 రకాల 5 ద్వారాలు, 5 ద్వారాల్లో 5గురు ద్వారపాలకులు. ఈ 5గురు ద్వారపాలకులు కూడా దేనికి ద్వారపాలకులు? హృదయానికి. ఆ హృదయము స్వర్గము, ఆ స్వర్గమే హృదయమని, హృదయంలోనే స్వర్గం ఉంది. హృదయమే స్వర్గస్థానము. స్వర్గం అంటే ఇక్కడ ఆనందము, ఆనందం అంటే ఆత్మస్వరూపము. ఆత్మస్వరూపానికి ఆధారభూతంగా హృదయము, దానికి బాహ్యంగా సంసారం. ఈ ద్వారపాలకులు చక్షు, శ్రోత్ర, వాక్, మన, వాయు, రైట్. సో ఈ ద్వారపాలకులు బహిర్ముఖులే సంసారంలో సంచరిస్తున్నప్పుడు, బహిర్ముఖులే బాహ్య విషయాలు సంచరిస్తున్నప్పుడు సంసారం. శబ్దస్పర్శ రూపరసగంధాల వైపు జీవుణ్ణి తీసుకువెళ్తున్నప్పుడు సంసారము. ఇవే చక్షు, శ్రోత్ర, వాక్, మన, వాయు, ఈ ఇంద్రియాలు ఆదిత్య, చంద్ర, అగ్ని, పర్జన్య, ఆకాశ ఆదులతో సహకారాన్ని పొందుతూ నియంత్రించబడి, బాహ్య విషయాల నుంచి నియంత్రించబడినప్పుడు ఏమవుతున్నాయి? హృదయంలో జీవుడు ప్రవేశిస్తున్నాడు. తన స్వస్వరూపంలోనే, హృదయంలోనే ఉంటున్నాడు. హృదయంలో తత్సతా సౌమ్య తదా సంపన్నో భవతి అనే విధంగా చాందోగ్యంలోనే మళ్ళీ మనం చూస్తాం 6వ అధ్యాయంలో. ఆ విధంగా ఆ సత్స్వరూపంతో తాదాత్మ్యాన్ని పొంది ఉంటున్నాడు, రైట్. అదే ఆనందము, స్వర్గము అని. ఆ విధంగా మార్గం ఏదవుతా ఉంది? ఈ ద్వారాలు, ఈ ప్రాణవ్యాన, అపాన, సమాన ఉదానాలు, లేదా చక్షు, శ్రోత్ర, వాక్, మన, వాయు అనేటువంటి ఈ ద్వారాలు ఏవైతే ఉన్నాయో ఇవే ఈ రెండింటికి కూడా, సంసారానికి కూడా అవే మార్గాలు అవుతున్నాయి. సంసార నివృత్తి, మోక్షానికి కూడా అవే మార్గాలు అవుతున్నాయి. అందుకని ఇవి ద్వారాలు అని ఈ విధంగా ఉపాసిస్తున్నాం. వీటిని వివిధ గుణాలతో, తేజస్సు అన్నమని, శ్రీ యశస్సు అని, తేజస్సు అన్నమని, కీర్తి లావణ్యమని, ఓజస్సు విష్టి అని, ఈ విధంగా వివిధ రూపాలతో ఉపాసిస్తాం. ఇక్కడ దాకా మనం చూసాం, రైట్. 5వ మంత్రం వరకు చూసాం. అతయో అస్య ఊర్ధ్వశుసి సౌధాన సవాయు సాకాశస్ తదేతత్ ఓజశ్చ మహశ్చ ఇత్యుపాసీత ఔజస్వి మహాస్వాన్ భవతి ఏవం వేద. 6వ మంత్రం చూద్దాం. ఇక 122వ పేజీలో ఇక్కడ
తే వా ఏతే పంచబ్రహ్మ పురుషాస్ స్వర్గస్య లోకస్య ద్వారపాస్ స య ఏతానేవం పంచబ్రహ్మ పురుషాన్ స్వర్గస్య లోకస్య ద్వారపాన్ వేద అస్య కులో వీరో జాయతే ప్రతిపద్యతే స్వర్గం లోకం య ఏతానేవం పంచబ్రహ్మ పురుషాన్ స్వర్గస్య లోకస్య ద్వారపాన్ వేద. తే వా ఏతే, తే ఏతే ఈ ఐదుగురు పంచబ్రహ్మ పురుషాహ, ఈ ఐదుగురు ఈ ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన లేదా ప్రాణ వ్యాన అపాన సమాన ఉదాన ఈ ఐదుగురుని ఏదైతే మనం చూసామో వీళ్ళు బ్రహ్మ పురుషాహ. బ్రహ్మ పురుష బ్రహ్మ సంబంధి పురుషాహ, బ్రహ్మకు సంబంధించినటువంటి పురుషుడు బ్రహ్మ పురుషులు. బ్రహ్మకు సంబంధించినటువంటి ఉన్నప్పుడు బ్రహ్మ హృదయ దేశమని, కాబట్టి అక్కడ ద్వారపాలకులు. హృదయాఖ్య బ్రహ్మ, హృదయం అనే బ్రహ్మను హృదయం అనే బ్రహ్మకు ద్వారాలు, 5 ద్వారాలు, 5 ద్వారాలలో ఉన్నటువంటి ద్వారపాలకులు వంటి పురుషులు బ్రహ్మ పురుషాహ. తేవాయేతే పంచ బ్రహ్మ పురుషాహ. ఈ బ్రహ్మ పురుషులు స్వర్గస్య లోకస్య ద్వారపాహ. స్వర్గస్య లోకస్య, ఈ హృదయమే స్వర్గలోకము. ఈ స్వర్గలోకం అనేటువంటి హృదయం ఏదైతే ఉందో ఈ హృదయానికి ద్వారపాహ, ద్వారపాలకులు. ద్వారం పాతి రక్షతి, ద్వారాన్ని కాపలాగా అక్కడ ఉంటున్నారు. సో ద్వారం ముఖ్యంగా అక్కడ ఒక ద్వారం ఉంది. అటు నుంచి సంసారం వైపు కానీ ఆత్మస్వరూపం వైపు కానీ వెళ్ళొచ్చు. ఇటు అటు రెండు వైపులా వెళ్ళొచ్చు. కాబట్టి ద్వారము, ఆ ద్వారాన్ని రక్షిస్తున్నటువంటి వాళ్ళు, దాన్ని మూస్తున్నటువంటి వాళ్ళు, దాన్ని తెరుస్తున్నటువంటి వాళ్ళు ద్వారపాహం అని ఈ విధంగా తేవాయేతే పంచబ్రహ్మ పురుషాహ స్వర్గస్య లోకస్య ద్వారపాహం ఈ విధంగా ప్రతిపాదించబడింది శృతి ద్వారా. ఈ ఐదుగురిని కూడా సయ ఏతాన్ పంచబ్రహ్మ పురుషాన్ స్వర్గస్య లోకస్య ద్వారపాన్, ఈ విధంగా ఎవడైతే ఈ ఐదుగురు బ్రహ్మ పురుషులని ఏతాన్ పంచబ్రహ్మ పురుషాన్, ఈ ఐదుగురు బ్రహ్మ పురుషులు, బ్రహ్మ సంబంధి పురుషులు, బ్రహ్మ ద్వార సంబంధి. ఏ విధంగా సంబంధము? ఆ సంబంధమే స్వర్గలోకము. స్వర్గలోకమే బ్రహ్మ. ఆ స్వర్గలోకం అనేటువంటి బ్రహ్మ యొక్క ద్వారపాలకులు ఈ ఐదుగురు ఏవైతే ఉన్నారో వాళ్ళని ఏవం వేద, ఏవం ఈ విధంగా, ఎవడైతే ఏతాన్ ఏవం వేద, ఈ పంచబ్రహ్మ పురుషులని ఈ విధంగా పైన చెప్పిన విధంగా అంటున్నప్పుడు తేజస్సు అన్నమని, ప్రాణమే చక్షు అని, ఆదిత్యుడని, ఆదిత్యుడి యందు తేజస్సు అన్నము అనేటువంటి బుద్ధితో, రైట్. అదేవిధంగా వ్యానం, అందులో శ్రీ యశస్సు అనేటువంటి బుద్ధితో, ఈ విధంగా ఏవం వేద తెలుసుకుంటున్నాడు, ఉపాసిస్తున్నాడు, భావిస్తున్నాడు. ఏవం వేద అస్య కులే, వాడికి ఫలం ఏం ఫలం లభిస్తా ఉంది? అస్య కులే వీరో జాయతే, వీరుడు ఉత్పన్నమవుతున్నాడు. వీరో జాయతే, వీళ్ళందరూ కూడా మహావీరులు. ఈ దేవతలు ఆదిత్యుడు, చంద్రమ, అగ్ని, పర్జన్యుడు, ఆకాశము, రైట్. సో వీళ్ళందరూ కూడా మళ్ళీ ఈ తేజస్సుకి ఆధారం. ఆదిత్యుడు తేజస్సు, చంద్రుడు శ్రీ యశస్సులకు ఆధారం. ఆ విధంగానే ఆ గుణం అందులో చూస్తున్నాం, రైట్. ఈ విధంగా తేజస్సు, శ్రీ, అన్నము, కీర్తి, ఓజస్సు, లావణ్యము ఏదో చెప్తున్నామో వీటన్నిటికీ ఆశ్రయాలు, రైట్. కాబట్టి వీరులు, అటువంటి వీర పురుషుల్ని ఉపాసిస్తున్నటువంటి ఈ ఉపాసకుడి ఎందు వంశము ఎందుకులే వాడికి వీరో జాయతే, వీరుడు ఉత్పన్నమవుతున్నాడు. వీరుడైనటువంటి పుత్రుడు ఉత్పన్నమవుతున్నాడు. ప్రతిపద్యతే స్వర్గం లోకం, అంతేకాకుండా స్వర్గం లోకం ప్రతిపద్యతే. దృష్టఫలము, అదృష్ట ఫలము. కర్మకి ఫలాలు 2 రకాలుగా చెప్పుకుంటాము, దృష్ట ఫలాలు, అదృష్ట ఫలాలు. దృష్ట ఫలాలు అంటున్నప్పుడు సాక్షాత్తుగా మనకు ఇక్కడ లోకంలో కనిపించేటువంటి ఫలాలు దృష్ట ఫలాలు. అదృష్ట ఫలాలు మనకు సాక్షాత్తుగా అనుభవానికి రానటువంటి, ఇక్కడ అనుభవానికి అన్ని ఏ ఫలమైనా కూడా అనుభవించే కాలంలో అనుభవానికి వస్తాయి అన్ని కూడా. కానీ ఇక్కడ ఈ కర్మ, ఈ కారణము, ఇది ఫలము అని సాక్షాత్తుగా సంబంధం తెలియజేయలేనటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయి అవి అదృష్ట ఫలాలు. సో ఆ విధంగా ఇక్కడ దృష్ట ఫలం ఏమవుతా ఉంది? అస్య కులే వీరో జాయతే, వీడి ఉపాసన చేస్తున్నాడు, వీడికి ఇక్కడ పుత్రుడు ఇక్కడ జీవించి ఉండగానే పుడుతున్నాడు. జీవించి ఉండగానే కలిగే ఫలాలను కూడా దృష్ట ఫలాలు, ఇక్కడే కలిగే ఫలాలని దృష్ట ఫలాలని చెప్పుకుంటాం. ఆ తర్వాత స్వర్గం లోకం ప్రతిపద్యతే, స్వర్గలోకాన్ని కూడా పొందుతున్నాడు.
స్వర్గలోకాన్ని మరణానంతరం పొందుతాడు ఉపాసకుడు కదా. చివరి వరకు ఉపాసన చేస్తూ ఉపాసన మరణానంతరం తర్వాత వాడు ఆ స్వర్గలోకాన్ని, ఆ బ్రహ్మలోకాన్ని, బ్రహ్మస్వరూపాన్ని పొందుతున్నాడు. ఏతాన్ ఏవం పంచ బ్రహ్మ పురుషాన్ స్వర్గలోకస్య ద్వారపాన్ వేద అని మళ్ళీ అదే పంక్తి, అదే వాక్యాన్ని పునరుక్తి. ఏతాన్ ఏవం పంచబ్రహ్మ పురుషాన్ స్వర్గలోకస్య ద్వారపాన్ వేద అస్య అని అక్కడ మొదలైంది. అదే మళ్ళీ చెప్పడము, ఈ ఉపాసన ఇక్కడికి సమాప్తం అయింది అని చెప్పడం. తేవా ఏతే మంత్రంలో ఉంది కదా, తే వై అంటే వై, తే వై ఏతే, ఈ ఏతే యథోక్తాః పంచశుషి సంబంధాత్ పంచబ్రహ్మణో హార్దస్య పురుషాః రాజపురుషా ఇవ ద్వారస్థాః స్వర్గస్య హార్దస్య లోకస్య ద్వారపాలాః. తే ఏతే, వై అనేది వాక్యాలంకారము. తే ఏతే వీళ్ళందరూ, ఈ ఐదుగురు ఎవరైతే ఉన్నారో, యథోక్తాః ఈ ముందు 5 మంత్రాల్లో చెప్పబడినటువంటి ఐదుగురు, యథోక్తాః ఏ విధంగా శృతి ద్వారానే సాక్షాత్తుగా వ్యాఖ్యానించబడ్డారు కదా. యథోక్తాః పంచశుషి సంబంధాత్ ఈ హృదయానికి 5 సుషులు, 5 ఛిద్రాలు, రైట్. సో ఆ 5 ఛిద్రాలతో సంబంధించినటువంటి వాళ్ళు ఆ 5 ఛిద్రాల స్థానంలోనే ఉన్నారు. పంచవాయువులు, ప్రాణాది వాయువులు, ప్రాణము, వ్యానము, అపానము, సమానము, ఉదానము, ఈ విధంగా ఈ 5 వాయువులు కూడా ఈ హృదయానికి 5 ద్వారాలుగా 5 దిశలలో ఉన్నటువంటి 5 ఛిద్రాలలో నెలకొని, అంటే ఆ విధంగా పంచశుషి సంబంధాత్ పంచబ్రహ్మణం. బ్రహ్మ అంటున్నప్పుడు ఇక్కడ మళ్ళీ హార్దస్య పురుష, హార్దస్య బ్రహ్మ అంటే హృదయమే, బ్రహ్మణ పంచమి కదా, హార్దస్య అది పంచమి, హృదయమే ఇక్కడ బ్రహ్మ, హృదయాన్నే బ్రహ్మస్థానము. హృదయం అంటున్నప్పుడు బుద్ధి గుహ, అంటే బుద్ధికి గోలకమని, బుద్ధిలోనే పరమాత్మ స్వరూపము, సాక్షి చైతన్యం ఎక్కడ బుద్ధిలోనే ప్రకాశిస్తూ ఉంది. సకల బుద్ధి వృత్తులను ప్రకాశింపజేస్తూ బుద్ధిలోనే ఉండేటువంటి తత్వం పరమాత్మ. అందుకని ఆ బుద్ధికి స్థావరం, బుద్ధికి ఆశ్రయమైనటువంటి హృదయాన్నే బుద్ధిలో ఉన్నటువంటి బ్రహ్మగా వివర్ణించడం. బ్రహ్మణో హార్దస్య, ఆ బ్రహ్మకే వీళ్ళు ద్వారపాలకులు. బ్రహ్మకు ద్వారపాలకులు ఎలా అయ్యారు? ఇప్పుడు దాకా హృదయానికి ద్వారపాలకులు అని చెప్పుకున్నాము. అందుకని బ్రహ్మణో అంటే హార్దస్య అని వ్యాఖ్యానం. బ్రహ్మణో పురుషాహ, బ్రహ్మణో పురుషాహ అని బ్రహ్మ పురుషాహ అని చెప్పుకున్నారు మంత్రంలో. బ్రహ్మ పురుషాహ సమాసము, దానికి విగ్రహవాక్యం ఏమవుతుంది? బ్రహ్మణో పురుష, బ్రహ్మకు సంబంధించినటువంటి బ్రహ్మణ షష్ఠి, పంచమి కాబట్టి షష్ఠి, బ్రహ్మణ షష్ఠి కదా, బ్రహ్మకు సంబంధించినటువంటి. లోకంలో రాజపురుషాహ అని చెప్తాము. రాజపురుష అంటే రాజ్ఞ పురుషాహ, రాజుకు సంబంధించినటువంటి పురుషులు, రాజు యొక్క సేవకులని రాజపురుషులని చెప్పుకుంటాము. రాజపురుషుడు అంటే రాజు ఆస్థానంలో పనిచేస్తున్నటువంటి మంత్రి ఇత్యాదులు. రాజపురుషాహ ఇవ బ్రహ్మపురుష. రాజపురుషుడు లోకంలో ఏ విధంగా ప్రసిద్ధంగా తెలుస్తూ ఉంటారో ఆ విధంగా వీళ్ళు ఈ 5గురు బ్రహ్మపురుషుడు. ద్వారస్థాహ, ద్వారంలో ఉన్నటువంటి వాళ్ళు. ఎక్కడ ద్వారము? స్వర్గస్య హార్దస్య లోకస్య, స్వర్గస్య లోకస్య అంటే స్వర్గము యొక్క, స్వర్గం అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ స్వర్గము అదే బ్రహ్మ, అదే హృదయము. స్వర్గస్య హార్దస్య, హృది భవ ఇది హార్ద, పైన కూడా బ్రహ్మణం హార్దస్య అని. హార్ద అంటే హృది భవ, హృదయంలో ఉన్నటువంటి, హృదయమే కాకుండా హృదయములో ఉన్నటువంటి, హృదయములో ప్రకాశిస్తున్నటువంటి. హృదయం అంటున్నప్పుడు బుద్ధి గుహగా చెప్పుకుంటున్నాము. సో బుద్ధి గుహలో ప్రకాశిస్తున్నటువంటి సచ్చిదానంద స్వరూపము అయినటువంటి బ్రహ్మ, ఆ బ్రహ్మ యొక్క పురుషులు. హృదయం అంటే హృదయంలో ఉన్నటువంటి ఆ తత్వము, దానికి వీళ్ళు దాని ద్వారంలో ఉన్నటువంటి, లేదా దానికి దారి తీసేటువంటి ద్వారాలు ఏవైతే ఉన్నాయో ఆ ద్వారాల్లో ఉన్నటువంటి వ్యక్తులు. ద్వారపాహ అంటే ద్వారపాలాహ, ద్వారాలను రక్షిస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళని కాదని ఆ ద్వారంలో ప్రవేశించలేము అని. ఏతైహి, ఇప్పుడు ద్వారపాహ అని చెప్పారు కదా, ద్వారపాలకులు ఏ విధంగా అవుతారు వీళ్ళు అని భాష్యకారులు చెప్తున్నారు ఇక్కడ. ద్వారపాలాహ ఏతైహి చక్షుశ్రోత్రవాంగ్ మనః ప్రాణైః బహిర్ముఖ ప్రవృత్తైః బ్రహ్మణో హార్దస్య ప్రాప్తి ద్వారాని నిరుద్ధాని. ఏతైః బ్రహ్మ ప్రాప్తి ద్వారాని నిరుద్ధాని, వీళ్ళ చేతనే ఈ చక్షుశ్రోత్ర వాంగ్ మనః ప్రాణైః, రైట్.
చక్షువు, శ్రోత్రము, వాక్కు, మనస్సు, ఆ 5వ స్థానంలో వాయువుగా చెప్పుకున్నాం. వాయువు ప్రాణం. సో ఈ విధంగా వీళ్ళ ద్వారా ప్రాణము, ఘ్రాణము, సో ఈ ఇంద్రియాల ద్వారానే ఈ బ్రహ్మప్రాప్తి ద్వారం ఏదైతే ఉందో మూసివేయబడి ఉంది. నిరుద్ధాని బ్రహ్మప్రాప్తి ద్వారాలు వీళ్ళ ద్వారానే మూయబడి ఉన్నాయి. ఎవరి ద్వారాన్ని మూస్తారు? ద్వారపాలకులే ద్వారాన్ని మూసి ద్వారాన్ని రక్షిస్తూ ఉంటారు. వాళ్ళ అనుగ్రహం చేతనే ఆ ద్వారంలో ప్రవేశించడం జరుగుతుంది. రైట్, ద్వారాన్ని రక్షిస్తున్నారు, ద్వారాన్ని మూసి ద్వారాన్ని రక్షిస్తున్నారు అంటే ద్వారంలో వెళ్లే వాళ్ళను నియంత్రిస్తారు. ఎవరైతే అక్కడ వెళ్ళగలరో, ఎవరు వెళ్ళలేరో నిర్ణయించేటువంటి వాడే కదా ద్వారపాలకుడు, ద్వారాన్ని రక్షించేటువంటి వాడు, ద్వారాన్ని నియంత్రించేటువంటి వాడు. ఆ విధంగా వీళ్ళు చక్షుశ్రోత్ర వాంగ్మన ప్రాణ వీళ్ళు బ్రహ్మప్రాప్తి ద్వారాలను నిరుద్ధం చేస్తున్నారు, బంధిస్తున్నారు అంటున్నప్పుడు ఏ విధంగా? బహిర్ముఖ ప్రవృత్తులై ఉంటూ. బహిర్ముఖ అంటే బాహ్య విషయాల యందు ప్రవృత్తి, ఆసక్తి కలిగి. ఎవరు? చక్షురాది ఇంద్రియాలకు బాహ్య విషయాల ప్రవృత్తి అంటే ఈ బాహ్య విషయాల యొక్క ఆసక్తి ఏదైతే హృదయంలో ఉందో ఆ ఆసక్తి ద్వారా ప్రేరితులే చక్షురాది ఇంద్రియాలు బాహ్య విషయాలను ప్రవర్తిస్తూ ఉంటాయి. వాటితో సంబంధాన్ని పొందినటువంటి జీవుడు ఆ బాహ్య విషయాల్లోనే ప్రవర్తిస్తూ ఉంటాడు. బాహ్య విషయాలతో తాదాత్మ్యాన్ని పొంది అహమిదం, మమ ఇదం అని. రైట్, మమ ఇదం అంటున్నప్పుడు ఇదం వస్తువు, ఆ ఇదం వస్తువుని ఎవరు తెలియజేస్తున్నారు? చక్షురాది ఇంద్రియాలే శబ్ద స్పర్శ రూపరస గంధాలను తెలియజేస్తూ ఉన్నాయి. ఇదం 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 అని. ఆ ఇదం వస్తువు యందు మమత్వ బుద్ధి, నాకు సంబంధించినటువంటిది ఇది అనేటువంటి బుద్ధి భావన ఆ సంస్కారము వాసన ద్వారా కలుగుతా ఉంది. రైట్, ఇదంతా కలిసి బహిర్ముఖ ప్రవృత్తి. ఆ బహిర్ముఖ ప్రవృత్తిలో మూల భూమిక చక్షురాది ఇంద్రియాలు అది కదా. ఆ విధంగా చక్షురాది ఇంద్రియాలు ఎప్పుడైతే బహిర్ముఖ ప్రవృత్తాలై ఉన్నాయో అప్పుడు ఈ హృదయములో ప్రవేశించడం అనేటువంటి అవకాశమే లేదు జీవుడికి. చక్షురాది ఇంద్రియాలు జీవుణ్ణి విడిచి స్వతంత్రంగా వెళ్ళలేవవి. చక్షురాది ఇంద్రియాలు బహిర్ముఖాలై వెళ్తున్నాయంటే జీవుడు వెళ్తున్నాడని అర్థం, బహిర్ముఖుడై వెళ్తున్నాడని అర్థం. ఇక హృదయంతో తాదాత్మ్యం ఎక్కడి నుంచి? అందుకని వాడు అక్కడ బహిర్ముఖ ప్రవృత్తి ఇంద్రియాలు చెప్పినప్పటికీ కూడా ఆ బహిర్ముఖ ప్రవృత్తి జీవుడికి సంబంధించినటువంటిది. ఎప్పుడైతే ఇంద్రియాలు బయటికి వెళ్ళాయో వాటి ద్వారా వాటి వశంలో ఉన్నటువంటి జీవుడు కూడా ఇంద్రియాల యొక్క వశం, ఇంద్రియ వశుడై ఇంద్రియ విషయాలతోనే తిరుగుతూ బహిర్ముఖుడై బ్రహ్మ ప్రాప్తికి దూరం అయిపోతున్నాడు. అందుకని ఈ విధంగా ఈ ద్వారపాలకులు ఆ ప్రాప్తి ద్వారాలని, బ్రహ్మ ప్రాప్తి ద్వారాలన్నింటిని కూడా మూసేసినట్లుగా ప్రాప్తి ద్వారాన్ని నిరుద్ధాని అని. ప్రత్యక్షం హి ఏతత్ ఇదైతే చెప్పబడిందో, ఈ చక్షురాది ఇంద్రియాలు ద్వారపాలకులని ఏదైతే చెప్పబడి ఉందో ఇక్కడ కూడా చక్షుశ్రోత్ర వాంగ్మన ప్రాణై వీటి ద్వారా బ్రహ్మప్రాప్తి ద్వారాలు మూసివేయబడి ఉన్నాయని ఏదైతే చెప్పబడి ఉందో అది సాక్షాత్ ప్రత్యక్షం హి ఏతత్. ఎందుకని? అజితకరణతయా బాహ్య విషయాసంగా అనృత ప్రరూఢత్వాత్ నా హార్దే బ్రహ్మణి మనఃతిష్టతి. అజితకరణతయా జితేంద్రియుడు కానటువంటి వాడు, ఇంద్రియ జయం పొందనటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో, ఎవడి ఇంద్రియాలైతే ఆయా విషయాల నుంచి విముఖతని పొందలేదో, ఎవడి ఇంద్రియాలైతే బాహ్య విషయాల యందు ఆసక్తినే కలిగి ఉన్నాయో, ఎవడైతే బాహ్య విషయాసక్తుడై ఉన్నాడో, ఎవడైతే బాహ్య విషయాసక్తుడై ఉన్నాడో వాడు బాహ్య విషయాసక్తి అనృత ప్రరూఢత్వాత్. అదేవిధంగా అనృతం ఏంటి? బాహ్య విషయాలే. బాహ్య విషయాలన్నీ కూడా అవాస్తవాలు, స్వతంత్ర తత్వాలు కానే కావవి, నిత్య స్వరూపాలు కావవి. వాటి యొక్క వాటి సత్తాస్ఫురణం ఏవి కూడా వాటికి స్వతంత్రంగా లేవు. సత్తా కూడా వాటిది కాదు. ఆత్మసత్తాను ఆశ్రయించి సత్తాను పొందినటువంటివే కానీ స్వతంత్రంగా ఉన్నటువంటి వస్తువులు కానే కావవి. బాహ్యంలో ఉన్నట్లుగా తోస్తున్నప్పటికీ, బాహ్యంలో అంటే నాకంటే వేరుగా, నాకంటే బయట వేరుగా. రైట్, సో నాకంటే వేరుగా బయట అంటున్నప్పుడు నన్ను నేను ఏ విధంగా చూసుకుంటున్నాను? అక్కడ పరిచ్ఛిన్నంగా చూసుకుంటున్నాను. శరీరంతో, మనస్సుతో, బుద్ధితో తాదాత్మ్యాన్ని పొంది ఈ మాత్రమే నేను, శరీరం వరకు నేను, ఈ బయట ఆ వస్తువులు ఉన్నాయి నాకంటే వేరుగా అని. కానీ
ఆ స్వరూపము నేను అని ఏదైతే చెప్తున్నామో ఆ స్వరూపం యొక్క యథార్థ తత్వం ఏదైతే ఉందో చైతన్యము, ఆ చైతన్యములోనే ఈ బాహ్య విషయాలన్నీ తెలుస్తున్నాయి. ఆ చైతన్యము హృదయంలో ప్రకాశిస్తున్నప్పుడే ఆ హృదయంలోనే ఈ సకల విషయాల యొక్క జ్ఞానం కలుగుతా ఉంది. ఆ జ్ఞానానికి వేరుగా ఈ విషయాలు ఏవి లేవు. కాబట్టి యథార్థంగా ఈ బాహ్య విషయాలన్నీ కూడా బాహ్యంలో లేనే లేవు. సో బాహ్యము అనేటువంటి వాటి యొక్క సత్తా ఏదైతే ఉందో అదే ప్రశ్నార్హమైపోతా ఉంది. దాని మీద ఒక ప్రశ్న చిహ్నం పడుతూ ఉంది. నిజంగా బాహ్యంలో ఉన్నాయా విచారించినప్పుడు వాటికి సత్తానే లేకుండా పోతా ఉంది. అటువంటి ఆ వస్తువులు అవి అనృతాలే. అటువంటి అనృతాలు, అనాత్మ స్వరూపాలు, అనృతాలు, జడాలైనటువంటి ఆ వాటి ఎందే ప్రరూఢత, రైట్, ఒక గాఢ తాదాత్మ్యాన్ని పొంది ఉండడం చేత బాహ్య విషయాసక్తి, అదేవిధంగా అనృత ప్రరూఢత్వాత్ అటువంటి అనాత్మయందు ఆశ్రయించినటువంటి ఆ వ్యక్తి హార్దే బ్రహ్మణి, తన స్వరూపమైనటువంటి తన హృదయం యందు ఉన్నటువంటి బ్రహ్మ యందు మనస్సు నతిష్ఠతి, మనస్సు లగ్నం అవ్వదు. ఇంద్రియాలు బాహ్య విషయాల్లో ఆసక్తమైనప్పుడు, బాహ్య విషయాలతో తాదాత్మ్యాన్ని కలిగినప్పుడు, దృఢ తాదాత్మ్యాన్ని కలిగి ఉన్నప్పుడు వాడి మనస్సు ఆ ఇంద్రియాలతో పాటే బయటికి వెళుతుంది. కథలో మనం రథరూపకల్పన చెప్పుకుంటున్నప్పుడు ఆ ఇంద్రియాలని అశ్వాలుగా పోల్చుకుంటాము, రైట్. మనస్సుని ఆ పగ్గంగాను, రైట్. బుద్ధి రథ సారథిగాను, ఆత్మజీవుడు రథికుడుగా చెప్పుకుంటున్నాం, శరీరాన్ని రథమని. అక్కడ ఈ మనస్సు, ఈ ప్రగృహ్య స్థానమైనటువంటి మనస్సు ఏదైతే ఉందో ఆ పగ్గాలు, గుర్రాలు దుష్టాశ్వాలైనప్పుడు ఆ గుర్రాలే ఈ సారథిని, రథికుణ్ణి, పగ్గాలు అన్నిటినీ లాక్కెళ్తున్నాయి విషయాల వైపు. సో ఆ విధంగా ఇక్కడ కూడా ఇంద్రియాలు జితం కానప్పుడు, ఇంద్రియాలు జయించబడనప్పుడు, నియంత్రితం కానప్పుడు, అనియతాలైనప్పుడు ఆ ఇంద్రియాలే వీడిని బహిర్ముఖుడిగా లాక్కెళ్తున్నాయి. ఇక స్వరూపంలో ఉండే అవకాశం ఎక్కడిది అని మనస్సు హృదయంలో లేదు, అక్కడ బాహ్య విషయాలతోనే పరిగెడతా ఉంది. ఇది కూడా తస్మాత్ సత్యం ఉక్తం ఏతే పంచబ్రహ్మ పురుషాః స్వర్గస్య లోకస్య ద్వారపాయితి. అందుకని ఏదైతే చెప్పబడిందో శృతి ద్వారా అది సత్యం, స్పష్టంగా తెలుస్తా ఉంది, ప్రత్యక్షంగా తెలుస్తా ఉంది. ఇంద్రియ జయం కలగనప్పుడు మనస్సు ఇంద్రియాలతో పాటే బయట విషయాలు ఎందుకు తిరుగుతూ ఉంది, అదేవిధంగా జీవుడు కూడా. కాబట్టి ఆ మనస్సుని హృదయములోకి ప్రవేశించకుండా బయటికి నెట్టేసింది ఎవరు? ఆ 5 ద్వారాల్లో ఉన్నటువంటి ఈ ఐదుగురు బ్రహ్మ పురుషులు. ఈ 5 బ్రహ్మ పురుషులు ఆ జీవుణ్ణి హృదయంలో ప్రవేశించనీయకుండా బాహ్య దిశగానే తరిమేశారు. కాబట్టి వాళ్ళే ద్వారపాలకులు. కాబట్టి వాళ్ళను ఉపాసించాలి, ఆ ఇంద్రియాలను నియంత్రించాలి. ఆ ఇంద్రియాలను నియంత్రించడమే ఇక్కడ ఉపాసన. అతః స ఏతాన్ ఏవం యథోక్త గుణ విశిష్టాన్ స్వర్గస్య లోకస్య ద్వారపాన్ వేద ఉపాస్తే. ఎవడైతే ఈ విధంగా ఈ పురుషులని, ఈ పంచబ్రహ్మ పురుషులని, ఏతాన్ ఏవం యథోక్త గుణ విశిష్టాన్, ఈ విధంగా గుణ విశిష్టాన్, రైట్. సో ఈ విధంగా చక్షుశ్రోత్ర వాక్ మన వాయువులు, ఆదిత్య చంద్రమా అగ్ని పర్జన్య ఆకాశాలు, తేజ అన్నాది రూపాలు, గుణాలు కలిగినటువంటి ఈ మహాపురుషులని, స్వర్గస్య లోకస్య ద్వారపాలకులని వేద అంటే ఉపాసిస్తాడు. ఉపాస్తే అంటే ఉపాసనయా వశీకరోతి, ఉపాసన చేత వశం చేసుకుంటాడు, వాళ్ళని ప్రసన్నం చేసుకుంటాడు. ఎవరు? ఆ జీవుడు. ఏ జీవుడినైతే ఈ ఇంద్రియాలు లాక్కెళ్తున్నాయో బాహ్య విషయాల వైపు, ఆ జీవుడే ఆ ఇంద్రియాలనే తన వశం చేసుకుంటున్నాడు ఉపాసిస్తూ. వీళ్ళు బ్రహ్మపురుషుడు, బ్రహ్మపురుషుడు అంటే బ్రహ్మప్రాప్తికి ద్వారాలు. వీళ్ళ ద్వారానే నేను బ్రహ్మను పొందగలను. ఎప్పుడు? వీళ్ళు నియంత్రించబడినప్పుడు, వీళ్ళు బహిర్ముఖులు కానప్పుడు. ఈ చక్షురాది ఇంద్రియాలు బహిర్ముఖత ద్వారా బాహ్య విషయాలయందు ప్రవృత్తం కానప్పుడు ఇవే ఈ ఇంద్రియాల ద్వారానే నేను ఆ బ్రహ్మను పొందగలుగుతున్నాను అని వాడు తెలుసుకునే విధంగా ఉపాసిస్తున్నాడు.
ఉపాసనయా ఇహ వశీకరోతి, ఎవడైతే ఈ విధంగా ఆ ఇంద్రియాలను తన వశం చేసుకుంటాడో సహా అటువంటి వాడు రాజద్వారపాలాన్ ఇవ ఉపాసనైన వశీకృత్య, ఉపాసన ద్వారా రాజద్వార పాలకులను ఈ విధంగా వశం చేసుకొని రాజును మనం చేరగలుగుతాము. అదేవిధంగా వీడు కూడా ఈ బ్రహ్మద్వార పాలకులను ఉపాసన ద్వారా వశం చేసుకొని తైహి అనివారిత, వాళ్ళ ద్వారా నివారించబడినటువంటి వాడై, మొదట ఏమైంది, మొదట ఈ ఐదుగురు కూడా ఆ ద్వారాలను మూసేశారు, రైట్. బ్రహ్మప్రాప్తి ద్వారాని నిరుద్ధాని తైహి, వాళ్ళ చేత బంధించబడి ఉన్నాయి, ద్వారబంధనం చేయబడి ఉంది. ఎందుకని? వాళ్ళందరూ కూడా బహిర్ముఖులై బాహ్య విషయాలు ఎందుకు ప్రసక్తమై ఉన్నారు? ఆ ద్వారాన్ని తెచ్చేవారెవరు? ఇప్పుడు చక్షురాది ఇంద్రియాలు బహిర్ముఖులై బాహ్య విషయాలలో ప్రవృత్తిని పొంది ఉన్నప్పుడు ఈ బ్రహ్మద్వారాలన్నీ మూసివేయబడి ఉన్నాయి కదా, వాటిని తెరిచేవారెవరు? అలా కాకుండా ఆ చక్షురాది ఇంద్రియాలను వశం చేసుకుంటున్నప్పుడు, ఉపాసన ద్వారా వశం చేసుకుంటున్నప్పుడు ఏ విధంగా అయితే రాజద్వార పాలకులు వశమై రాజు దగ్గరికి తీసుకువెళ్తున్నారో అదే విధంగా ఈ చక్షురాది ఇంద్రియాల ద్వారా బహిర్ముఖత అనే ప్రక్రియ ద్వారా నివారించబడకుండా అనివారిత తైహి అనివారిత స్వర్గం లోకం ప్రతిపద్యతే, స్వర్గలోకాన్ని పొందుతారు. ఏ విధంగా అయితే రాజానం ఇవ, రాజద్వార పాలకుల ద్వారా రాజును ఏ విధంగా పొందుతారో అదే విధంగా ఈ ఉపాసకుడు స్వర్గలోకాన్ని పొందుతాడు. ఏంటా స్వర్గలోకం? హార్దం బ్రహ్మ, స్వర్గం లోకం హార్దం బ్రహ్మ రాజానం ఇవ ప్రతిపద్యతే. రాజపాలకుల యొక్క అనుగ్రహం ద్వారా ఏ విధంగా అయితే రాజును పొందుతారో అదే విధంగా చక్షురాది ఇంద్రియాల అనుగ్రహం ద్వారా, అనుగ్రహం ఏముంది, ఆయా ఇంద్రియాలు వాటి వాటి విషయాలను విడిచి ఆ ద్వారంలోనే ఉండడం, ఆ హృదయ ద్వారంలోనే ఉండడం. ఆ విధంగా వీడు పరమాత్మ స్వరూపాన్ని పొందుతున్నాడు. అది ప్రధాన ఫలం. ఆ బ్రహ్మను పొందడం, స్వర్గలోకాన్ని పొందడం ఏదైతే ఉందో అదృష్ట ఫలం ప్రధాన ఫలం. ఇక అదృష్ట ఫలం కూడా కించ అస్య విదుష కులే, కించ ఇంకా దృష్ట ఫలం ఏముంది, అస్య విదుష, ఈ విద్వాంసుడి ఉపాసకుడికి ఫలం ఇంకొకటి కూడా ఉంది. ఏమని? వీడి యొక్క కులములో, వీడి యొక్క వంశంలో వీరః పుత్రో జాయతే, వీరపురుష సేవనాత్ వీరః పుత్రో జాయతే. ఏ ఏ తత్వాలను ఏ విధంగా ఉపాసిస్తామో ఆయా విధమైన ఫలాలు కలుగుతూ ఉంటాయి. ఇక్కడ చక్షురాది వీరపురుషుల్ని ఉపాసించాడు కాబట్టి వీరుడైనటువంటి పుత్రుని పొందుతున్నాడు. తస్యచ రుణ అపాకరణైన బ్రహ్మోపాసన ప్రవృత్తి హేతుత్వం తస్య ఉపాసకస్య, ఉపాసకుడు ఈ విధంగా వీరపుత్రుని పొందుతున్నాడు. పొందడం చేత ఏమవుతుంది? రుణ అపాకరణం. వైదికుడు జన్మతోనే 3 రుణాలతో కలిసి జన్మిస్తాడని, పితృరుణం, దేవరుణం, ఋషి రుణం, ఈ 3 రుణాలతో కలిసి జన్మిస్తున్నాడు. ఈ 3 రుణాలు తీర్చుకోవాలి వాడు. సో పితృరుణాన్ని పుత్రుని ద్వారా తీర్చుకుంటున్నాడు. ఏ విధంగా అయితే ఈ వంశం ఇప్పటిదాకా మన దాకా వచ్చిందో అదే విధంగా ముందుకు కూడా వెళ్ళాలి. ముందుకు వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్తుంది? పుత్రుని ద్వారానే. సో అందుకని ఆ విధంగా పుత్రుని పొంది ఆ వంశ పరంపరను కొనసాగించడం ద్వారా పితృరుణాన్ని తీర్చుకున్నాడు. కాబట్టి అది ఎటువంటి పుత్రుడు? వీరపుత్రుడు. వీరపుత్రుడి ద్వారా వంశోద్ధరణ అయితే జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఋషురుణం ఇత్యాదులు కూడా తీరుతుంది. ఏ విధంగా అయితే తాను వేదాధ్యయనం చేసి పరమసత్యాన్ని గ్రహిస్తున్నాడో అదే విధంగా వాడు కూడా, పుత్రుడు కూడా వీరపుత్రుడు, వీర విశేషణం ఉంది కదా. సో అందుకని వీరత్వం ఏముంది? వీరత్వం అంటే జయించబడకపోవడం, ఇంద్రియాల చేత ఈ విధంగా బాహ్య విషయాల యందు ఆసక్తిని కలిగించే ఇంద్రియాల చేత ఓడిపోకపోవడం, వాటిని నియంత్రించగలిగేటువంటి సామర్థ్యం ఉంటూ వాడు కూడా ఇదే విధంగా ఈ ఉపాసనని వాడు గ్రహించగలడు. కాబట్టి ఋషురుణం కూడా ఆ విధంగా ఈ రుణ అపాకరణైన బ్రహ్మోపాసన ప్రవృత్తి హేతుత్వం తస్య. బ్రహ్మోపాసన ప్రవృత్తే హేతు, బ్రహ్మోపాసన ప్రవృత్తి హేతు. బ్రహ్మోపాసన ప్రవృత్తిలో హేతు ఏమవుతుంది? బ్రహ్మోపాసన ఫలం కదా, ఫలమే ప్రవృత్తిలో హేతు అవుతుంది. ఈ కర్మ ద్వారా ఏ ప్రయోజనం అయితే మనకు కలుగుతుందని చెప్తారో ఆ ప్రయోజనమే మనల్ని ఆ కర్మ చేయడంలో ప్రేరేపిస్తుంది.
ఇక్కడ బ్రహ్మోపాసన. సో బ్రహ్మోపాసనలో ప్రవృత్తి కలగాలంటే దానికి ఒక ఫలం చూపించాలి కదా. ఒక ఫలమేమో స్వర్గలోకాన్ని పొందడం అనేటువంటి ఫలం. రెండవ ఫలం ఏముంది? ఈ విధంగా అస్య కులే వీరపుత్రో జాయతే అనేటువంటి ఫలం ఏదైతే ఉందో ఈ ఫలం కూడా బ్రహ్మోపాసన ప్రవృత్తికి హేతువే. తస్య చ రుణ అపాకరణేన బ్రహ్మోపాసన ప్రవృత్తి హేతుత్వం. ఇక బ్రహ్మోపాసన ప్రవృత్తి హేతుత్వం ఇంకొక రకంగా కూడా చూడొచ్చు. సో బ్రహ్మోపాసనలో ప్రవృత్తి అవ్వడానికి ఈ పితృరుణం ముందు తీర్చేసుకో. పితృరుణం తీర్చేసుకొని పితృరుణం తీరిన తర్వాత రుణం లేదు కాబట్టి చక్కగా ఉపాసన చేసుకొని బ్రహ్మలోకాన్ని పొందు అని బ్రహ్మోపాసన ప్రవృత్తిలో హేతు అవుతా ఉంది. రైట్. ఈ ఉపాసన ఈ ఫలాన్ని ఇస్తూ, పుత్రోత్పత్తి అనేటువంటి ఫలాన్ని ఇస్తూ, తతశ్చ స్వర్గలోక ప్రతిపత్తయే పారంపర్యేణ భవతి ఇది స్వర్గలోక ప్రతిపత్తి ఏవ ఏకం ఫలం. ఓకే. ఆ విధంగా తతశ్చ, సో బ్రహ్మోపాసనలో ప్రవృత్తుడవుతున్నాడు. ఈ ఉపాసన ద్వారా పుత్రోత్పత్తి కలుగుతా ఉంది. పుత్రోత్పత్తి ద్వారా రుణ అపాకరణం అయిపోయింది. ఆ రుణ అపాకరణ తర్వాత స్వతంత్రంగా వీడు బ్రహ్మోపాసనలో నిష్టను పొందొచ్చు. ఆ నిష్ట ద్వారా స్వర్గలోకాన్ని బ్రహ్మస్వరూపాన్ని పొందుతున్నాడు అని పరంపరగా తతస్య స్వర్గలోక ప్రతిపత్తయే పారంపర్యేణ భవతి. ఇది స్వర్గలోక ప్రతిపత్తి ఏవ ఏకం ఫలం. కాబట్టి ఇది ఈ వీర పురుష ఉత్పత్తి ఏదైతే ఉందో ఇది అవాంతర ఫలం. అవాంతర ఫలం రుణ అపాకరణం ద్వారా. రుణ అపాకరణం ద్వారా అవాంతర ఫలం. ప్రధాన ఫలమేమో స్వర్గలోక ప్రతిపత్తి. ఇది ఏకం ఫలం. ఈ ఉపాసనకి ఒకటే ఫలం స్వర్గలోక ప్రతిపత్తి. రెండు రకాలుగా చెప్పుకోవచ్చు, దృష్టఫలం అదృష్ట ఫలం అని. దృష్టఫలం ఇక్కడ పుత్రోత్పత్తి, అదృష్ట ఫలం స్వర్గ ప్రాప్తి అని. లేదా స్వర్గ ప్రాప్తియే ప్రధాన ఫలం, ఆ స్వర్గ ప్రాప్తికి అవాంతర ఫలంగా అనుకూల ఫలంగా ఈ పుత్రోత్పత్తి ఏ విధంగా అనుకూలం అవుతా ఉంది? రుణోపాకరణైన. రైట్. సో రుణాన్ని ఏ రుణంతో అయితే జన్మించాడో ఆ రుణాన్ని తీర్చకుండా వీడు బ్రహ్మలోకానికి ఎలా వెళ్తాడు? కాబట్టి రుణాన్ని తీర్చాలి. రుణం తీర్చడంలో బ్రహ్మచర్యాశ్రమంలో వేదాధ్యయనం చేస్తూ ఋషి రుణం ఎలాగూ తీరిపోతా ఉంది. రైట్. సో ఏ శాస్త్రాన్ని అయితే అధ్యయనం చేశాడు, ఏ శాస్త్రాన్ని అయితే నేర్చుకున్నాడో ఆ శాస్త్రంలో చెప్పినటువంటి ఉపాసనల ద్వారా దేవతలను పూజిస్తున్నాడు. ఈ ఉపాసనలో కూడా ఆదిత్యాది దేవతలను ఉపాసిస్తున్నాడు. కాబట్టి దేవరుణం కూడా తీరుతా ఉంది. ఇక మిగిలింది పితృరుణం. రైట్. సో ఆ పితృరుణం ఈ విధంగా పుత్రోత్పత్తి ద్వారా తీరుతా ఉంది. కాబట్టి ఈ రుణత్రయ విమోచనం ఏదైతే ఉందో దానికి కూడా కారణమవుతా ఉంది ఈ ఉపాసన. రుణత్రయ విమోచనం అయిన తర్వాత ఏమవుతా ఉంది? వాడు ముక్తుడైపోతున్నాడు రుణాల నుంచి. రుణముక్తుడై స్వతంత్రంగా ఇప్పుడు బ్రహ్మలోకాన్ని పొందడానికి అర్హుడై ఉన్నాడు. కాబట్టి వాడికి ఆ బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతా ఉంది. ఈ మధ్యలో వచ్చినటువంటి పుత్రోత్పత్తి ఏదైతే ఉందో అది ఈ స్వర్గలోక ప్రతిపత్తి అనేటువంటి ప్రధాన ఫలానికి అంగభూతంగా అంగభూతం అవుతా ఉంది. కాబట్టి ఒకటే ఫలం, స్వర్గలోక ప్రతిపత్తి ఏవ ఏకం ఫలం. ఓకే. తర్వాత మంత్రానికి అవతరణిక. అథ యదసౌ విద్వాన్ స్వర్గం లోకం వీరపురుష సేవనాత్ ప్రతిపద్యతే యచ్చ ఉక్తం త్రిపాదస్యామృతం దివి ఇతి తదిదం లింగేన చక్షుశ్రోత్రేంద్రియ గోచరం ఆపాదయితవ్యం యథా అజ్ఞాది ధూమాది లింగేన. ఇక్కడికి ఉపాసన అయిపోయింది, హృదయ సుషల ఉపాసన అయిపోయింది. తర్వాత మంత్రంలో ఈ 2 మంత్రాలు 7, 8 ఈ 2 మంత్రాల్లో ఇంకొక ఉపాసన చెప్పబోతా ఉంది శృతి. ఇంకొక ఉపాసన చెప్పబోతా ఉంది. ఆ ఉపాసనకి ఇక్కడ చెప్పినటువంటి ఉపాసనకి సంబంధం. ఈ సంబంధాన్ని భాష్యకారులు ఇక్కడ చెప్తున్నారు. అథ యద్ అసౌ విద్వాన్, ఈ విద్వాన్ ఈ ఉపాసకుడు స్వర్గలోకాన్ని ప్రతిపద్యతే, స్వర్గలోకాన్ని పొందుతాడు. ఏ విధంగా పొందుతాడు? వీరపురుష సేవనాత్. వీరపురుష సేవనం ఉపాసన. ఈ వీరపురుషుడు, రైట్. సో ఈ ఆదిత్య చంద్ర అగ్ని ఇత్యాది వీరపురుషులు ఎవరైతే ఉన్నారో ద్వారపాలకులు కానీ వీరపురుషులు వెళ్ళి ఇక్కడ, రైట్.
సో ఆ విధంగా ఈ వీర పురుషులు ఏ విధంగా అయితే ఉపాసించాడో దాని ద్వారా స్వర్గాన్ని పొందుతాడని ఏదైతే చెప్పబడిందో యచ్చ ఉక్తం ప్రతిపద్యతే. అంతేకాకుండా యచ్చ ఉక్తం త్రిపాదస్యామృతం దివి ఇది. ఈ గాయత్రి ఉపాసనలో త్రిపాదస్యామృతం దివి, ఈ పురుషుడి ఒక పాదం యందు సంసారం అంతా ఒక పాదంలో ఉంది, మిగిలిన 3 పాదాలు అమృతం దివి, అమృత స్వరూపం, అమృతమయుడు అనేది చెప్పబడి ఉందో యచ్చ ఉక్తం, అది కూడా ముందు ఉపాసన చెప్పబడి ఉంది కదా. ఇది తత్, ఇదంతా కూడా ఇదం లింగేన చక్షుశ్రోత్రేంద్రియ గోచరం ఆపాదయ, తదిదం చక్షుశ్రోత్రేంద్రియ గోచరం ఆపాదయితవ్యం. ఇదంతా కూడా చక్షుశ్రోత్రేంద్రియ గోచరం, చక్షురింద్రియం శ్రోత్రేంద్రియానికి ఈ స్వరూపము, ఏ స్వరూపము, ఏ స్వర్గలోకానైతే పొందుతున్నాడో, ఏ తత్వం అయితే త్రిపాదస్య అమృతం దివి అని చెప్పబడి ఉందో, ఇదంతా కూడా ఈ రెండు ఒకటే కదా. ఈ బ్రహ్మసుషల ఉపాసనలో ఏ స్వరూపాన్ని అయితే పొందుతున్నాడో, స్వర్గలోకాన్ని, స్వర్గలోకం తన స్వరూపమే, రైట్. ఈ హృదయంలో ఉన్నటువంటి బ్రహ్మ, హార్దస్య బ్రహ్మణ అని చెప్పుకున్నాము. హృదయస్థ బ్రహ్మ అదే స్వర్గమని, కాబట్టి ఆ స్వర్గలోకము అదే స్వర్గలోకమే దివి, ఈ దివ్లోకం. త్రిపాదస్య అస్య త్రిపాద, ఈ పరమ పురుషుడు యొక్క త్రిపాద 3 పాదాలు అమృతం దివి అనేది చెప్పుకున్నాము, అదంతా ఒకటే. సో అది చక్షుశ్రోత్రేంద్రియ గోచరం, చక్షురింద్రియం ద్వారా, చక్షురింద్రియానికి విషయం అవుతుంది, శ్రోత్రేంద్రియానికి విషయం అవుతుంది అని ఆపాదయితవ్యం అని చూపించాల్సి ఉంది, రైట్. పరమాత్మని మనం అదృశ్యం, అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం అని చెప్పుకుంటాం. అశబ్దం శబ్దం కాదు, శ్రోత్రేంద్రియ విషయం కానే కాదు. అశబ్దం, అస్పర్శం, అరూపం చక్షురింద్రియ విషయంగానే కాదు, రూపం లేదు అక్కడ. అయితే ఇక్కడ చక్షుశ్రోత్రేంద్రియ గోచరం అని చూపించాలి. ఎవరిని? ఈ పరమాత్మ స్వరూపాన్ని. ఈ పరమాత్మ స్వరూపము చక్షురింద్రియ విషయం కూడా, శ్రోత్రేంద్రియ విషయం కూడా అని లింగేన ఆపాదయితవ్యం. లింగేన, సాక్షాత్తుగా కాకుండా లింగేన అంటున్నప్పుడు చక్షురింద్రియము ద్వారా కలిగేటువంటి విశేష రూపము చేత, చక్షురింద్రియం ద్వారా మనం బాహ్యంలో ఏదైతే నీలపీత హరిత ఇత్యాది రూపాలు చూస్తున్నామో ఆ విధంగా కాకుండా విశేష రూపం చేత, అదే లింగేన అంటున్నాం. శ్రోత్రేంద్రియం ద్వారా మనం ఏదైతే వీణా ఇత్యాది ధ్వనులు ఏదైతే వింటున్నామో అలా కాకుండా విశేష శబ్దం చేత, అదే లింగేన. శ్రోత్రేంద్రియం చేత శబ్దమే వినబడుతుంది, శ్రోత్రేంద్రియం ఏం చేయలేదు, శబ్దమే వినబడుతుంది. కానీ ఆ శబ్దం విశేష శబ్దము, ఆ విశేష శబ్దం ద్వారా ఈ పరమాత్మ విషయం అవుతున్నాడు, ఈ పరమాత్మ యొక్క జ్ఞానం, సాక్షాత్ జ్ఞానం కలుగుతా ఉంది. చక్షురింద్రియం ద్వారా విశేష రూపము, ఆ విశేష రూప జ్ఞానం ద్వారా ఈ పరమాత్మ స్వరూపం అవగతం అవుతా ఉంది అని చూపించాల్సి ఉంది. ఇంకొక ఉపాసన ద్వారా, ఉపాసన ఇది మళ్ళీ, రైట్. జ్ఞాన సాక్షాత్గా జ్ఞానం కాదు, ఎందుకంటే చక్షురింద్రియం ద్వారా సాక్షాత్తుగా పరమాత్మ తెలియబడడం అనేది జరగదు, రూపం లేదు అక్కడ, కాబట్టి జ్ఞాన విషయం సాక్షాత్తుగా అవ్వదు. ఉపాసన ఆ విధంగా చేయొచ్చు, రైట్. ఉపాసన చెప్తున్నప్పుడు బుద్ధి ఏకాగ్రత గురించి, బుద్ధి సూక్ష్మత గురించి, బుద్ధిలో ఒక వ్యాపకత్వాన్ని తీసుకురావడం గురించి, బుద్ధిలో పరిచ్ఛిన్నతను నిరాకరించడం గురించి, ఇవన్నీ ఉపాసన ఫలాలు ఉంటాయి. ఈ విధంగా ఉపాసన జరుగుతుంది, రైట్. అందుకని చక్షుశ్రోత్రాల ద్వారా విశేష జ్ఞానము, ఆ విశేష జ్ఞానానికి విషయం పరమాత్మ అవుతాడని చూపించాల్సి ఉంది. అందుకని ఇంకొక ఉపాసనని శృతి ప్రవేశపెడతా ఉంది ఇక్కడ. యథా అజ్ఞాది ధూమాదిలింగేన, ధూమాదిలింగేన ధూమం చేత అగ్ని, పర్వతో వన్నిమాన్ ధూమాత్ అని ఏ విధంగా చెప్పుకుంటున్నామో, ఈ పర్వతములో అగ్ని ఉంది, ఎలా తెలుస్తా ఉంది, ఇక్కడి నుంచి పొగ వస్తా ఉంది కాబట్టి అని ఏ విధంగా అది చెప్పుకుంటున్నాం అని, అగ్నిని సాక్షాత్తుగా చూడకపోయినా కూడా ధూమం ఉంది కాబట్టి ధూమం చేత అగ్నిని ఏ విధంగా అయితే మనం పరిచయం చేసుకుంటున్నామో, జ్ఞానం కలుగుతా ఉందో, ఆ విధంగా చక్షుశ్రోత్రాల ద్వారా కూడా ఒకానొక లింగం చేత చక్షుశ్రోత్రేంద్రియ గోచరం లింగేన, సాక్షాత్తుగా అయితే చక్షుశ్రోత్రాల ద్వారా బ్రహ్మ విషయం అవ్వదు, కానీ లింగేన పరంపరయ పరోక్షంగా చూపించాలని. తథాహి, ఆ విధంగా అంటే యుక్తి ద్వారా అని చెప్పుకుందాం. ఇక్కడ కేవలం యుక్తి కాకుండా ఉపాసన ద్వారా ఈ విధంగా శృతి చూపించినప్పుడు అప్పుడు ఏమవుతుంది? తథాహి ఏవమేవ ఇదం ఇతి యథోక్తే అర్థే దృఢా ప్రతీతి స్యాత్. అవును, ఇది నిజమే,
ఈ విధంగా ఉపాసన ఏదైతే మనకి ఇప్పుడు దాకా చెప్పిందో ఈ బ్రహ్మ సుషుల ఉపాసన, ఈ 5గురు బ్రహ్మ పురుషులు, వీళ్ళ ద్వారా ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందడం, ఆ పరమాత్మ స్వరూపం ఒకటి ఉండడం, పరమాత్మ స్వరూపం ఒకటి ఉంది. ఈ ఈ ఈ ఉపాసనలో బ్రహ్మ సుషుల ఉపాసనలో బ్రహ్మస్వరూప నిరూపణం జరగలేదు. రైట్. సో ఆ హృదయంలో ఉన్నటువంటి పురుషుడు, ఆ పురుషుడు నిరూపణ కాదు, ఆ పురుషుడు నువ్వు పొందుతావని మాత్రమే చెప్పడం జరుగుతాం. చక్షుశ్రోత్రాది ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా నువ్వు ఆ బ్రహ్మ పురుషుని నియంత్రించు అంటే ఉపాసన ద్వారా నియంత్రించు. ఈ చక్షురాది ఇంద్రియాలు మహాపురుషులని ఉపాసించు, వీర పురుషులను ఉపాసించు. ఉపాసిస్తున్నప్పుడు నీ దృష్టి ఆ ఇంద్రియ విషయాల నుంచి మరలి ఇంద్రియం వరకే వస్తా ఉంది, ఇంద్రియ అధిష్టాన దేవత వరకే నిలిచిపోతా ఉంది. ఇంద్రియాన్ని అధిష్టాన దేవత అనుగ్రహం ద్వారా ఇంద్రియ విషయాల వైపు వెళ్ళటం లేదు. ఇంద్రియ విషయాలు కనిపించని, ఇంద్రియ విషయాల జ్ఞానం ఉన్నప్పటికీ కూడా వాటి మీద ఆసక్తి లేదు, ఇంద్రియాల ఎందే దృష్టి కలిగింది అని. ఆ విధంగా చిత్తశుద్ధి కలుగుతా ఉంది, అక్కడ చిత్త ఏకాగ్రత చిత్తశుద్ధి కలుగుతా ఉంది. రైట్. సో తద్వారా ఆ బ్రహ్మ పురుషుణ్ణి పొందుతావని మాత్రం చెప్పబడింది కదా. అయితే ఆ బ్రహ్మ పురుషుడు ఈ విధంగా, ఆ బ్రహ్మ పురుషుడు యొక్క అస్తిత్వంలో లింగ ప్రమాణం, అనుమాన ప్రమాణం. ఈ బ్రహ్మ పురుషుడు ఉన్నాడు, బ్రహ్మ పురుషుడు అంటే బ్రహ్మస్వరూపము, బ్రహ్మస్వరూపం ఉంది అని చెప్పేటువంటి ఈ ఉపాసన చేత ఒక నిశ్చయం ఏర్పడతా ఉంది బుద్ధిలో. ఏమని? తథాహి ఏవమేవ ఇదం ఇది. శృతి చెప్పినటువంటి విషయము అక్షర సత్యం అనేటువంటి దృఢ భావన కలుగుతుంది. యథోక్తే అర్థే దృఢా ప్రతీతి స్యాత్. దృఢమైనటువంటి ఒక అభిప్రాయం కలుగుతా ఉంది, ప్రతీతి జ్ఞానం కలుగుతా ఉంది. అనన్యత్వేన చ నిశ్చయో ఇది. అనన్యత్వేన, ఇంకొక విధంగా లేనే లేదు ఇది ఈ విధంగానే. ఈ హృదయస్థ బ్రహ్మ లేదా హృదయాఖ్య బ్రహ్మ ఇది వాస్తవము అనేటువంటి బుద్ధి కలుగుతా ఉంది. ఇంకొక రకమైనటువంటి బుద్ధికి అవకాశం లేకుండా పోతుంది. ఇది అత ఆహ. అందుకని తర్వాత ఉపాసన శృతి చెప్తా ఉంది ఏమని? అథ యదతః పరో దివో జ్యోతిర్దీప్యతే విశ్వతః పృష్టేషు సర్వతః పృష్టేషు అనుత్తమేషు ఉత్తమేషు లోకేషు ఇదం వావతత్ యదిదమస్మిన్ అంతఃపురుషే జ్యోతిః. అథ 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 అంటే అనంతరం, ఆ తర్వాత అంటే పూర్వోపాసన అనంతరం. ముందు ఉపాసన చెప్పుకున్నాము, తదనంతరం ఇప్పుడు యద్ అతః పరో దివో జ్యోతిర్దీప్యతే, యద్ అతః పరః, అతః పరః ఈ ద్యులోకం ఏదైతే చెప్పుకుంటున్నామో హృదయాఖ్య బ్రహ్మ అని, దీనికంటే కూడా ఈ లేదా ద్యులోకం అంటే భూర్భువస్సువః. భూర్భువస్సువః అన్న సువః ద్యులోకం స్వర్గలోకం ఏదైతే అంటున్నామో చతుర్దశ భువనాల్లో. రైట్. పరో దివో జ్యోతిర్ దానికంటే కూడా పరః. రైట్. సో ఈ భువనాలలోకెల్లా బ్రహ్మలోకము సర్వశ్రేష్టమైనటువంటి లోకం అని, సత్యలోకం బ్రహ్మలోకం సర్వోత్కృష్టమైనటువంటి లోకము. ఆ లోకం కంటే కూడా ఉత్కృష్టమైనటువంటి పరో దివో జ్యోతి దీప్యతే. ఎక్కడ? విశ్వతః పృష్టేషు. విశ్వ శబ్దానికి సర్వ అనర్థము. సో విశ్వతః పృష్టేషు దానికంటే వేరుగా పైన అని, సర్వతః పృష్టి దానికి వ్యాఖ్యానం. సర్వతః పృష్టేషు సకల లోకాల కంటే కూడా వేరైనటువంటిది, సకల లోకాలను సకల భోగ్యాలను ప్రకాశింపజేసేదైనటువంటి. సో సర్వతః పృష్టేషు అనుత్తమేషు ఉత్తమేషు లోకేషు. ఈ విశ్వతః ఈ లోకాలకే మళ్ళీ అనుత్తమేషు అని. అనుత్తమేషు అంటే నా ఉత్తమ ఇది అనుత్తమ అని. ఆ విధంగా నైతత్పురుష సమాసం తీసుకోకుండా అనుత్తమ అనే పదానికి నా ఉత్తమ అనుత్తమ అర్థం తీసుకోవచ్చు. అలా తీసుకోకుండా వేటి నుంచైతే వేటి కంటే గొప్పదైనటువంటి లోకాలు లేవో, అవిద్యమానో ఉత్తమో యస్మాత్ అని, వేటి కంటే కూడా ఉత్తమైన లోకాలు లేవు, అవి అనుత్తమ లోకాలు, గొప్పవైనటువంటి లోకాలు అనేసి. అనుత్తమ పదానికి బహుర్హి సమాసం తీసుకుంటే గొప్పదైనటువంటి లోకాలు అనర్థం వస్తుంది. రైట్. ఏ లోకాలైతే ఉన్నాయో వాటికంటే గొప్పవైనటువంటి ఏవి లేవో, పరమోత్కృష్టమైనటువంటి లోకాలని అనుత్తమ లోకాలుగా. అందుకనే దానికి వ్యాఖ్యగా శృతిలోనే అనుత్తమేషు ఉత్తమేషు అని. ఉత్తమేషు అనేది అనుత్తమేషుకు వ్యాఖ్య. అనుత్తమేషు ఉత్తమేషు లోకేషు ఇదం వావతత్. ఆ జ్యోతి పరో దివో జ్యోతిర్దీప్యతే, ఏ జ్యోతి ప్రకాశిస్తూ స్వయం ప్రకాశమే ప్రకాశిస్తూ ఉందో ఈ లోకాలన్నిటికీ ఆవల.
ఈ లోకాలన్నిటికీ పైన ఏ జ్యోతి అయితే ప్రకాశిస్తూ ఉందో అది యదిదం అస్మిన్నంతః పురుషే జ్యోతి, ఈ పురుషే అంతః, అస్మిన్ అస్మిన్ పురుషే అంతః, ఈ పురుషుడిలో హృదయములో ఉన్నటువంటి ఈ ప్రకాశము, హృదయంలో కూడా ప్రకాశమే. ఈ హార్ద బ్రహ్మ, హృదయాఖ్య బ్రహ్మ ఏంటి? ప్రకాశ స్వరూపం. ఇక్కడ నీకు కనిపిస్తున్నటువంటి, తెలుస్తున్నటువంటి, సాక్షాత్గా తెలుస్తున్నటువంటి ప్రకాశం ఏదైతే ఉందో ఇదే ఆ లోకాలన్నింటికి కూడా ఆవల, ఈ లోకాలన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తున్నటువంటి స్వరూపము. రైట్? తత్పద త్వంపద ఐక్యము. పై రెండు ఉపాసనలో త్వంపద స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని చూశాం, త్వంపదార్థంగా చూశాం, త్వంపద లక్ష్యార్థంగా చూశాం. అదే స్వరూపాన్ని ఇక్కడ తత్పద లక్ష్యార్థంగా శృతి ప్రవేశపెడతా ఉంది, పరిచయం చేస్తా ఉంది. తత్పదం ఏముంది? తత్పదం అంటే ఈశ్వరుడు. తత్పదం యొక్క అర్థం ఈశ్వరుడు. ఎవరా ఈశ్వరుడు? ఈ అన్నింటికీ శాసకుడు, ఈ అన్నింటినీ సృష్టించినటువంటి వాడు, ఈ లోకాలన్నింటికీ అతీతుడు, లోకాతీతుడు, ఈ లోకాలతో సంబంధం లేనటువంటి వాడు, ఈ లోకాల చేత పరిచ్ఛిన్నం అవనటువంటి వాడు, ఈ లోకాలన్నింటినీ ప్రకాశింపజేస్తున్నటువంటి వాడు, నిలబెడుతున్నటువంటి వాడు. ప్రకాశింపజేయడమే నిలబెట్టడం, అవి ఉన్నాయని తెలియజేయడమే కదా వాటిని నిలబెట్టడం. ఆ విధంగా ప్రకాశింపజేస్తున్నటువంటి ఆ పురుషుడు, ఈశ్వరుడు, ఈ హృదయంలో ఉన్నటువంటి ఈ చైతన్యమే. తద్ యదిదం అస్మిన్నంతః పురుషే జ్యోతి అని ఈ విధంగా మళ్ళీ ఉపాసించు అని. భాష్యంలో యదతః అముష్మాత్ దివః ద్యులోకాత్ పరః పరం ఇది లింగవ్యక్తేన జ్యోతి దీప్యతే. ఈ పైన మంత్రంలో అథ అంటే అనంతరం, యదతః పరో దివో జ్యోతిర్దీప్యతే అంటున్నప్పుడు పరో దివో జ్యోతి ఉంది కదా, పరహ, ఈ పరహ అనేది పుంలింగ శబ్దం. తర్వాత జ్యోతి, జ్యోతిష్ శబ్దం సకారాంతం, జ్యోతిష్ శబ్దం సకారాంత శబ్దం నపుంసకలింగం. ఈ పరహ అనేది జ్యోతిష్కి విశేషణం కదా, అందుకని ఈ పరహ అనే దాన్ని పరంగా మార్చుకోవాలి అని. అముష్మాత్ దివః ద్యులోకాత్, దివః అంటున్నప్పుడు ద్యులోకాత్ పరహ అంటే పరం, ఇది లింగ వ్యత్యయేన జ్యోతి, జ్యోతి శబ్దానికి అన్వయం చేస్తూ, సో ద్యులోకానికంటే ఆవలగా ఉన్నటువంటి ఈ ప్రకాశ స్వరూపము పరం జ్యోతి. రైట్? సో పరం జ్యోతి అని చెప్పుకుంటాం కదా మామూలుగా పదం కూడా. సో పరం జ్యోతిలో పరహ అనేది ఇక్కడ శృతిలో పరహ అని వచ్చింది కాబట్టి దాన్ని పరంగా మార్చుకోవాలి. స్వయం ప్రభం సదా ప్రకాశత్వాత్ దీప్యతే ఇవ దీప్యతే ఇది ఉచ్యతే. స్వయం ప్రకాశ స్వరూపం అది ఎవరు? ఆ పరమాత్మ స్వరూపము. అయితే ఇక్కడ జ్యోతి అని శబ్దం ప్రయోగించబడింది. జ్యోతి అంటే లోకంలో జ్యోతులు, ఈ విధంగా దీపాలు, అంటే దీపం ఏదైతే మనం వెలిగిస్తున్నామో, అగ్ని లేదా ఆదిత్యులు, చంద్రమా, వీటన్నిటిని జ్యోతి అని చెప్పుకుంటాము. సో ఆ విధంగా కాకుండా ఇక్కడ ప్రకాశక స్వరూపమైనటువంటి జ్యోతి, స్వయం ప్రభం, స్వయం ప్రకాశం, సదా ప్రకాశత్వాత్. రైట్? సదా స్వయం ప్రకాశ స్వరూపం కాబట్టి ఇక్కడ జ్యోతి అని చెప్పబడింది, కానీ దీపకాంతి లాగా వెలిగిపోతున్నటువంటి జ్యోతి కాదు. సదా ప్రకాశత్వాత్ దీప్యతే ఇవ సదా ప్రకాశత్వాత్ దీప్యతే ఇవ దీప్యతే ఇది ఉచ్యతే. పరో దివో జ్యోతి దీప్యతే, దీప్యతే చెప్పబడింది, దీప్యతే దీప్యతే, ఇవ శబ్దాన్ని జోడించుకుంటే వెలిగిపోతున్నట్లుగా. ఆ వెలగడమే ఎటువంటి వెలుగు? స్వయం ప్రకాశ స్వరూపం. స్వయం ప్రకాశం అర్థం చెప్పుకున్నప్పుడు ఇవ శబ్దం అవసరం లేదు. రైట్? కానీ ఇక్కడ లోకాల కంటే ఆవల అని ఒక ద్రవ్యంగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఇవ శబ్దం చెప్పుకోవాలి, దీప్యతే దీప్యతే అని. అజ్ఞాది జ్వలన లక్షణాయా దీప్తే అసంభవాత్. ఆత్మయందు అజ్ఞాది జ్వలన లక్షణ, అగ్ని, ఆదిత్యులు, మెరుపు, వీటిలో ఏ విధంగా అయితే జ్వలనం ఏదైతే ఉందో ఆ విధంగా జ్వలించడం అనేది ఆత్మయందు అసంభవం కాబట్టి దీప్యతే ఇవ అని చెప్పుకోవాల్సింది. అయితే దీప్యతే పదం ఎందుకు చెప్పారు? దీప్తి, జ్యోతి, ఈ పదాలు ఎందుకు వస్తున్నాయంటే స్వయం ప్రకాశ స్వరూపం కాబట్టి, తెలుపుడు చేయడం, రైట్, విషయాలను తెలియజేయడం అనేటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో అందువల్ల ప్రకాశం అని చెప్పబడింది. అదేవిధంగా విశ్వతః పృష్టేషు ఇత్యస్య వ్యాఖ్యానం సర్వతః పృష్టేషు ఇది. విశ్వతః పృష్టేషు, విశ్వతః, విశ్వ శబ్దానికి సర్వ అర్థం ఉంది.
కాబట్టి ఇక్కడ విశ్వతః పృష్టేషు అనే పదం వచ్చింది, దాని తర్వాత సర్వతః పృష్టేషు అనే పదం కూడా వచ్చింది. ఈ సర్వతః పృష్టేషు అనేది విశ్వతః పృష్టేషుకి వ్యాఖ్యానం అవుతుంది. సంసారాదుపరి ఇత్యర్థః. విశ్వతః పృష్టే సర్వతః పృష్టేషు సంసారాదుపరి, సంసారంతో అసంబద్ధమైనటువంటి, అసంసారి అని. సంసార ఏవ ఈ సర్వము, ఈ సంపూర్ణ జగత్, ఈ సకల లోకాలు ఇవన్నీ కూడా సంసారాంతర్భూతాలే, సంసారంలో భాగాలు. అయితే ఆ పరమాత్మ అసంసారి. ఆ అసంసారి ఈ సంసారానికి పరంగా ఆవలగానే ఉంటాడు అని అసంసారిణ ఏకత్వాత్ నిర్భేదత్వాచ్చ. సంసారాద్ ఉపరి. ఓకే, అథ యతతః పరో దివో జ్యోతిర్దీప్యతే విశ్వతః పృష్టే సర్వతః పృష్టేషు దీప్యతే. దీప్యతే ప్రకాశిస్తూ ఉన్నాడు, ఏకవచనం. ప్రకాశిస్తూ సకల లోకాలకి ఆవల ప్రకాశిస్తూ ఒకడే ఉన్నాడు, ఒకడై ఉన్నాడు. కాబట్టి అక్కడ ఏకత్వము, భేదరాహిత్యము ఇవన్నీ కూడా పరమాత్మ యందు, నానాత్వము, భేదము అంత సంసారంలో. రైట్. అందుకని సర్వేషు విశ్వేషు పృష్టేషు, విశ్వతః పృష్టేషు, సర్వతః పృష్టేషు అంటున్నప్పుడు ఇక్కడ బహువచనం చెప్పబడతా ఉంది. రైట్. సో పృష్టేషు వాటన్నిటికంటే కూడా వేరుగా, వీటన్నిటికంటే వేరుగా, విలక్షణంగా, ఒక్కడే దీప్యతే అని. ఆ విధంగా ఒక్కడు అక్కడ పరమాత్మ యందు ఏకత్వము, సంసారం యందు నానాత్వము. సంసారో ఏవ హి సర్వః, ఈ సర్వము సంసారమే. ఆ పరమాత్మ ఈ సంసారానికి విలక్షణంగా అసంసారి. రైట్. సో ఏకత్వాత్ నిర్భేదత్వాచ్చ. ఈ ఏకత్వం, నిర్భేదత్వం ఈ రెండింటికి కూడా వైలక్షణ్యం సంసారంలో కనిపిస్తుంది, నానాత్వం, భేదత్వం అనేసి. వాటికి ఆ సంసారానికి విలక్షణత పరమాత్మ యందు. ఈ విధంగా ఏకత్వం, నిర్భేదత్వం తీసుకోవాలి. అదేవిధంగా అనుత్తమేషు అంటున్నప్పుడు తత్పురుష శంకా నివృత్తయ్యాః ఉత్తమేషు లోకేషు ఇది. అనుత్తమేషు అనే పదానికి వ్యాఖ్యానం ఉత్తమేషు. అనుత్తమేషుకి వ్యాఖ్యానం ఉత్తమేషు చెప్పారు కాబట్టి ఇప్పుడు నైతత్పురుష సమాసం చెప్పడానికి వీలు లేదు. తత్పురుషంగా తీసుకుంటే ఈ సమాసాన్ని ఏమవుతుంది, నా ఉత్తమ ఇది అనుత్తమ అని చెప్పాల్సి ఉంటుంది. ఉత్తమాలు కానటువంటి, నికృష్టాలైనటువంటి అని చెప్పాల్సి ఉంటుంది. అంటే అనుత్తమేషు, ఉత్తమేషు అంటున్నప్పుడు నికృష్ట లోకాలు అని అర్థం చెప్పుకోకూడదు. ఆ భావన స్ఫురించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇది ఇక్కడ అది కుదరదు. కాబట్టి బహురిహిని తీసుకోవాల్సి ఉంటుంది. ఉత్తమేషు లోకేషు ఇది. ఏంటా ఉత్తమ లోకాలు, ఏంటా అనుత్తమ లోకాలు? సత్యలోకాదిషు హిరణ్య గర్భాది కార్యరూపస్య పరస్యాపి ఈశ్వరస్య ఆసన్నత్వాత్ ఉచ్యతే ఉత్తమేషు లోకేషు ఇది. సత్యలోకాలు ఏవైతే ఉన్నాయో, భూర్భువస్సుహర్ లోకాల్లో ఈ పృథివీ పైన ఉన్నటువంటి 7 లోకాలు చెప్పుకుంటాం. మహర్లోక, భూర్లోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, తపోలోక, సత్యలోకాలని కదా. సో ఆ లోకాలన్నీ హిరణ్య గర్భాదికి కార్యరూపస్య, హిరణ్యగర్భ, విరాట్ ఇత్యాదులంతా కూడా కార్యరూపాలు. ఆ కార్యరూపాలలో పరస్యపి ఈశ్వరస్య ఆసన్నత్వాద్ ఉచ్యతే. సత్యలోకాదిషు ఈ సత్యలోకాలు ఇవన్నీ పరస్యాపి ఈశ్వరస్య ఆసన్నత్వాత్, ఆ పరమాత్మ స్వరూపానికి అత్యంత సన్నిధిలో ఉండడం చేత. పరమాత్మ స్వరూపం సర్వవ్యాపక స్వరూపము. ఆ స్వరూపానికి సన్నిధి, అసన్నిధి, దగ్గర, దూరం అనేటువంటి విభాగమే లేదు. సకల దృశ్యమాన ప్రపంచమంతా కూడా ఏదైతే కనిపిస్తుందో, వినిపిస్తుందో ప్రపంచమంతా కూడా అదే పరమాత్మ స్వరూపం ఎందు, ఆ అధిష్టానం ఎందే సమానంగా కల్పించబడి ఉంది. కాబట్టి అన్ని సన్నిహితంగానే ఉంటాయి. అయితే ఈ కల్పన, ఈ ఆరోపణ, అధ్యారోపం ఏదైతే ఉందో, ఈ అధ్యారోపం క్రమంగా జరుగుతూ ఉంది. మొట్టమొదటి అధ్యారోపం ఈ హిరణ్య గర్భుడే. ఆ పరమాత్మ శుద్ధ చైతన్యం ఎందు అజ్ఞానం యొక్క ఆరోపణ, అజ్ఞానంతో కూడినటువంటి ఆ చైతన్యాన్ని ఈశ్వరుడని, ఆ ఈశ్వరీయ చైతన్యం, అజ్ఞాన విశిష్ట చైతన్యం ఎందు మళ్ళీ సూక్ష్మ శరీర కల్పన, సమష్టి సూక్ష్మ శరీర అభిమాని హిరణ్య గర్భుడని, ఆ విధంగా కల్పనలో పరంపర,
ఆ విధంగా చూస్తున్నప్పుడు సన్నిహితం. హిరణ్య గర్భాది లోకాలు ఏవైతే హిరణ్య గర్భుడి యొక్క లోకం ఇవన్నీ కూడా పరమాత్మకు సన్నిహితంగానే ఉంటున్నాయి కాబట్టి ఉత్తమేషు లోకేషు అని. సత్యలోకాదిషు హిరణ్య గర్భాది కార్యరూపస్య పరస్యాపి ఈశ్వరస్య ఆసన్నత్వాత్. సత్యలోకాలలో హిరణ్య గర్భాది ఆ సత్యలోకాలలో పరమాత్మ ప్రకటమై ఉన్నాడు, సన్నిహితుడుగా ప్రకటమై ఉన్నాడు. ఏ విధంగా? హిరణ్య గర్భాది కార్యరూపస్య పరస్య, ఆ పరమాత్మయే, ఆ శుద్ధ చైతన్యమే ఈ సమష్టి సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యాన్ని పొంది హిరణ్య గర్భుడిగా, అదే చైతన్యము, శుద్ధ చైతన్యమే ఈ ఉపాధితో తాదాత్మ్యాన్ని పొందినప్పుడు, సమష్టి సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యాన్ని పొందినప్పుడు, సంబంధాన్ని కలిగినప్పుడు స్వయంభూగా చెప్పుకుంటున్నాం. ఆ హిరణ్య గర్భుడు ఎవరు? పరమాత్మ స్వరూపమే, స్వయంభూ, స్వయంగా ప్రకటమవుతున్నాడు. ఆయన ఈ సత్యలోకంలో ప్రకటమై ఉన్నాడు. రైట్. హిరణ్య గర్భాది కార్యరూపస్య, ఆయన ఎవరు? కార్యబ్రహ్మ. ఆ కార్యబ్రహ్మ కూడా ఈశ్వరస్య ఆసన్నత్వాత్, ఈశ్వరుడు. ఎటువంటి ఈశ్వరుడు? ఈ కార్యకారణాలకు అతీతమైనటువంటి ఈశ్వరుడు. ఆ అతీతమైనటువంటి ఈశ్వరుడికి ఆసన్నతయా, చాలా దగ్గరగా ఉంటున్నటువంటి వాడు. అంటే మొదటి కల్పన ఆయనే కదా. ఆ పరమాత్మ యొక్క మొట్టమొదటి కల్పననే హిరణ్య గర్భుడి తర్వాత విరాట్, ఆది శబ్దం చేత హిరణ్య గర్భాది, విరాట్ వస్తున్నాడు, సమష్టి స్థూల శరీర విమాని. ఆ తర్వాత ఇంద్రాది దేవతలు. ఇక్కడ మనం ఈ పంచశిష్యులలో ఏ దేవతలను చెప్పుకుంటున్నామో, ఆదిత్య, చంద్రమ, అగ్ని, పర్జన్య, వీళ్ళందరూ కూడా ఆ పరమాత్మ స్వరూపమే. ఈ విధంగా విభిన్న ఉపాధులతో తాదాత్మ్యాన్ని పొంది ఈ ఆదిత్యాది దేవతలుగా చెప్పబడుతూ ఉంది. రైట్. సో ఆ విధంగా హిరణ్య గర్భాది కార్యరూపాలు ఎక్కడ ఉంటున్నాయి? ఈ సత్యాది లోకాలలో. అందుకని ఆ సత్యాది లోకాలలో కూడా ప్రకాశిస్తున్నటువంటి వాడు, కానీ వీటన్నిటికి కూడా అతీతమైనటువంటి వాడు అని, ఈ లోకాలన్నిటికీ పరహ, అతీతంగా అని. సత్యలోకాదిషు హిరణ్య గర్భాది కార్యరూపస్య పరస్యాపి ఈశ్వర ఆసన్నత్వాత్, ఈశ్వరుడు ఆ పరమాత్మకు సన్నిహితులై ఉండడం చేత ఉచ్యతే ఉత్తమేషు లోకేషు ఇది. అనుత్తమేషుకు వ్యాఖ్య ఉత్తమేషు. ఆ ఉత్తమ లోకాల్లో ఏంటి? ఆ ఉత్తమ లోకాలు సత్యాది లోకాలు. ఆ సత్యాది లోకాల్లో కూడా పరమాత్మ ఉన్నాడు అని ఇక్కడ మంత్రంలో చెప్పబడి ఉంది. విశ్వతః పృష్టేషు సర్వతః పృష్టేషు అనుత్తమేషు ఉత్తమేషు లోకేషు. ఎవరు ఉత్తమేషు లోకేషు? పరో దివో జ్యోతిర్దీప్యతే, ఆ జ్యోతి ఏదైతే ప్రకాశిస్తూ ఉందో ఆ తత్వం. ఇదం వావా, ఆ తత్వం ఎవరు? ఇదే. ఏంటిదది? ఇక్కడ మనకు హృదయంలో తెలుస్తున్నటువంటి తత్వము. ఇదం వావా ఇదమేవ తత్ యదిదం అస్మిన్ పురుషే అంతః మధ్యే జ్యోతి. అది ఎవరు? ఈ పురుషుడు, ఈ ఉపాసకుడు యొక్క హృదయములో ప్రకాశిస్తున్నటువంటి జ్యోతి. అంతఃమధ్యే జ్యోతి. ఎటువంటి జ్యోతి ఇది? చక్షుశ్రోత్ర గ్రాహ్యేణ లింగేన ఉష్ణింనా శబ్దేన చ అవగమ్యతే. చక్షుశ్రోత్ర గ్రాహ్యేన, చక్షు ద్వారా ఏం గ్రహించబడుతుంది? రూపము. శ్రోత్రం ద్వారా శబ్దము. ఆ విధంగా చక్షుశ్రోత్ర గ్రాహ్యేన లింగేన, చక్షురాది ఇంద్రియాల ద్వారా, ఉష్ణింనా శబ్దేన చ, ఉష్ణింనా వేడి. చక్షురింద్రియం ద్వారా వేడి తెలియదు, శ్రోత్రేంద్రియం ద్వారా కూడా వేడి తెలియదు, త్వగింద్రియం ద్వారా వేడి ఏదైతే తెలుస్తా ఉందో. రైట్. ఆ విధంగా చక్షుశ్రోత్ర గ్రాహ్యేన లింగేన ఉష్ణింనా శబ్దేన చ, శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దం తెలుస్తుంది. రైట్. సో లింగేన శబ్దేన, ఆ లింగ శబ్దానికి అన్వయం శబ్ద అనే శబ్దం చేత, లేదా ఉష్ణింనాతో కూడా. ఉష్ణింనా లింగేన శబ్దేన చ లింగేన. అయితే ఈ ఉష్ణిమ, వేడితనం కానీ ఈ శబ్దం కానీ దేని ద్వారా తెలుస్తాయి? ఇంద్రియాల ద్వారా. చక్షుశ్రోత్ర అని చెప్పుకుంటున్నాం కదా, ఇక్కడ ఇంద్రియ అని చెప్పడం స్పష్టమవుతుంది. ఇంద్రియ గ్రాహ్యేన, ఇంద్రియ గ్రాహ్యాలైనటువంటి ఉష్ణిమ వేడిదనము, ఇంద్రియ గ్రాహ్యాలైనటువంటి శబ్దము అనేటువంటి లింగం చేత తెలియబడుతా ఉంది. ఎవరు? ఈ అస్మిన్ పురుషే అంతఃజ్యోతి,
ఈ హృదయంలో ఉన్నటువంటి చైతన్య ప్రకాశము ఈ విధంగా ఉష్ణిమ లేదా విశేష శబ్దము వీటి ద్వారా తెలియబడుతా ఉంది. యత్ త్వచా స్పర్శరూపేణ గృహ్యతే తత్ చక్షుషా ఏవ దృఢ ప్రతీతి కరత్వాచ్చ అవినాభూతత్వాచ్చ రూపస్పర్శయోహో. ఇక్కడ చక్షురింద్రియం చెప్పి రూపం చెప్పకుండా ఉష్ణిమ్న అని చెప్పడం ఏంటి అంటే, త్వగింద్రియం ద్వారా మనకు ఏదైతే తెలుస్తుందో అది చక్షురేంద్రియం ద్వారా కూడా తెలుస్తుంది. యత్ త్వచా స్పర్శరూపేణ గృహ్యతే తత్ చక్షుషా ఏవ. రైట్, ఇక్కడ చక్షురింద్రియానికి త్వగింద్రియానికి ఈ రెండింటికి కూడా ద్రవ్యగ్రహణ సామర్థ్యం ఉంది అని. సామాన్యంగా ఇంద్రియాలు గుణాలను గ్రహిస్తాయి. చక్షురింద్రియం చేత రూపాన్ని చూస్తాము, త్వగింద్రియం చేత స్పర్శను తెలుసుకుంటాము, గ్రాణేంద్రియం చేత గంధాన్ని తెలుసుకుంటాము, రసనేంద్రియం చేత రుచిని తెలుసుకుంటాము, రైట్, శ్రోత్రేంద్రియం చేత శబ్దాన్ని తెలుసుకుంటాము. అన్ని గుణాలు ఇవన్నీ ఇప్పుడు. అయితే చక్షురింద్రియం ద్వారా ద్రవ్యాలను తెలుసుకుంటాం. ఘటం, పటం, దేవదత్తుడు, యజ్ఞదత్తుడు, ఇవన్నీ వ్యక్తులు కదా, ద్రవ్యాలు. సో వీటిని తెలుసుకుంటాం, పదార్థాలను తెలుసుకుంటాం. పదార్థంలో ఉండే గుణాలనే కాకుండా పదార్థాన్ని తెలుసుకుంటాం. అదేవిధంగా త్వగింద్రియంతో కూడా ఇవి నీళ్లు, ఇది అగ్ని, రైట్, సో ఇది భూమి, ఇది రాయి అని చూడకుండా కూడా త్వగింద్రియంతో తెలుసుకుంటాం. ఇది ద్రవ్యాన్ని. సో ద్రవ్యాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం ఈ రెండు ఇంద్రియాలే, త్వగింద్రియము, చక్షురింద్రియం. రసనేంద్రియం ద్వారా కేవలం గుణాన్ని మాత్రమే తెలుసుకోగలము. శ్రోత్రేంద్రియం చేత కూడా గుణాన్ని మాత్రమే తెలుసుకోగలము. ఇక ఘ్రాణేంద్రియం చేత కూడా, రైట్, గుణాన్ని మాత్రమే తెలుసుకోగలము. అందుకని ఏ ద్రవ్యాన్ని అయితే నువ్వు త్వగింద్రియం ద్వారా తెలుసుకుంటున్నావో ఆ ద్రవ్యాన్ని చూసి కూడా తెలుసుకుంటావు. ఏ ద్రవ్యాన్ని అయితే చూస్తున్నావో దాన్ని త్వగింద్రియం ద్వారా తడింపు కూడా తెలుసుకోవచ్చు అని. యత్ త్వచా స్పర్శ రూపేణ గృహ్యతే తత్ చక్షుషా ఏవ, చక్షురింద్రియంతో కూడా తెలుస్తుంది. దృఢ ప్రతీతి కరత్వాత్, దృఢమైనటువంటి ప్రతీతి కలుగుతా ఉంది ఈ విధంగా. అవినాభూతత్వాచ్చ రూపస్పర్శయోహో, ఎక్కడైతే రూపం ఉందో అక్కడ స్పర్శ కూడా ఉంది, రైట్. సో రూపం ఉండి స్పర్శ లేకపోవడం అనేది జరగటం లేదు. కాబట్టి ఇక్కడ చక్షురింద్రియం చెప్పినా కూడా ఉష్ణిమ్న అని శృతి చెప్పింది, దోషం లేదు అని, రైట్. అక్కడికి 7వ మంత్రం. అయితే ఇక్కడ కథం పునస్తస్య జ్యోతిషో లింగం త్వగ్దృష్టి గోచరత్వం ఆపద్యతే ఇది ఆహ. ఇక్కడ ఒక ప్రశ్న కలుగుతుంది స్పష్టంగా, ఏమని? యద్వాప ఇదం ఇదం అస్మిన్ పురుషే అంతఃమధ్యే జ్యోతి, ఈ పురుషుడిలో, ఈ హృదయంలో చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యము చక్షుశ్రోత్రగ్రాహ్యేన లింగేన అవగమ్యతే. ఈ ఉష్ణిమ్న, ఈ వేడిదనం చేత గాని, ఈ శబ్దం చేత గాని ఈ చైతన్యం తెలుస్తుంది. ఎలా? చైతన్యంలో వేడితనం అని గాని చల్లదనం అని గాని ఉందా? లేదు కదా. అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం అంటున్నప్పుడు స్పర్శ లేదందులో, శబ్దము లేదందులో. శబ్దస్పర్శలు లేనటువంటి ఆ చైతన్యము శబ్దస్పర్శల ద్వారా ఎలా తెలుస్తుంది అని ఒక ప్రశ్న బయలుదేరుతుంది కదా. ఆ ప్రశ్నకు సమాధానంగా తర్వాత మంత్రం చెప్తున్నారు. అందుకనే భాష్యకారుల ప్రశ్న లేవనెత్తుతున్నారు. కథం పునః తస్య జ్యోతిషో కథం పునః తస్య జ్యోతిష, ఆ జ్యోతి, ఆ చైతన్య స్వరూపానికి త్వగ్దృష్టి గోచరత్వం, ఈ త్వగింద్రియం ద్వారా గాని, దృష్టి చక్షురింద్రియం ద్వారా గాని, లేదా ఆ ఉష్ణిమ్న వేడితనం చేత గాని, శబ్దం చేత గాని గోచరత్వం, విషయత్వం, వాటికి ఈ ఆత్మస్వరూపం వాటికి తెలియడం అనేటువంటిది ఎలా కుదురుతుంది? ఇది ఆహా. దీన్ని తర్వాత మంత్రంలో చెప్తున్నారు, రైట్. అయితే ఈ మంత్రం రేపు చూద్దాము. అయితే ఇక్కడ లింగేన అనే ఒక పదం ఉంది. లింగేన, సాక్షాత్తుగా కాదు, లింగం. ఈ ఉష్ణిమ చేత అంటే విశేష ఉష్ణిమ, రైట్. ఈ శరీరంలో ఏదైతే ఉష్ణత బయట త్వగింద్రియం ద్వారా తెలుస్తున్నటువంటి ఉష్ణిమ కాదు, ఈ శరీరంలోనే, రైట్, ఇంద్రియాలని ఈ విధంగా వశీకరణం చేసిన తరువాత, రైట్. సో బాహ్య శబ్దస్పర్శ రూపరసగంధాల నుంచి వాటిని మరల్చి, రైట్, సో ఆయా గోలకాల్లోనే నిలిపి, శరీరంలోనే నిలిపినప్పుడు ఈ శరీరంలో ఏదైతే స్పర్శ తెలుస్తా ఉందో, ఉష్ణ స్పర్శ తెలుస్తా ఉందో,
ఈ శరీరంలో ఉష్ణ స్పర్శ ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు దాకైతే జీవుడి శరీరంలో ఉంటున్నాడో అప్పుడు దాకే ఉంటుంది. ఎప్పుడు దాకైతే ఆ పరమాత్మ చైతన్యం ఇందులో ప్రకాశిస్తుందో అప్పటిదాకే ఉంటుంది ఈ వేడి. సో ఈ వేడి ద్వారా ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం అనుమానం చేత తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ శ్రోత్రేంద్రియం బాహ్య శబ్దాల వైపు వెళ్ళనప్పుడు ఈ శరీరంలో అనేక ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి. ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన వాయువుల సహకారంతో అనేక ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి. ఈ రక్త ప్రసరణ నుంచి మొదలుకొని జీర్ణ వ్యవస్థలో కానీ అనేక శబ్దాలు కలుగుతూ ఉంటాయి. ఈ శబ్దాలు అనేది ఇవి విశేష శబ్దాలు. ఈ శబ్దాలు ఎప్పుడు దాకా కలుగుతూ ఉంటాయి? ఎప్పుడు దాకా జీవుడు ఉన్నాడు, ఎప్పుడు దాకా వినికిడి శక్తి ఉందో అప్పుడు దాకానే. రైట్, వినికిడి శక్తి ఉండాలి, లోపల ప్రాణ వ్యవహారం ఉండాలి, అప్పుడు దాకానే. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఆ పరమాత్మ చైతన్యం ఉండడం చేతనే అని. ఆ విధంగా విశేష శబ్దం చేత, విశేష స్పర్శ చేత ఆ పరమాత్మ స్వరూపాన్ని లింగేన తెలుసుకోవచ్చు అని ఉపాసన 8వ మంత్రంలో స్పష్టమవుతుంది. అదే రేపు చూద్దాం, తర్వాత క్లాస్ చూద్దాం.